త్రివిక్రమ్ సినిమాకు తమన్ మ్యూజిక్ కు విపరీతమైన క్రేజ్. ఇక ఈ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలంటే పక్కా హిట్. అందుకు అలా వైకుంఠపురం, గుంటూరు కారం, అరవింద్ సమేత వీరరాఘవ వంటి సినిమాలే పెద్ద సాక్ష్యాలు. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా కోసం ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని కొందరు అంటుంటే మరికొందరు కావాలనే వీరిద్దరు గ్యాప్ తీసుకున్నారని అంటున్నారు. రచయితగా కెరియర్ మొదలుపెట్టిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడు అయ్యారు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇక తమన్ విషయానికి వస్తే అతను చేసిన అన్ని పాటలు దాదాపు సూపర్ హిట్టే. అయితే త్రివిక్రమ్ తన కొత్త సినిమాలకు తమన్ను పక్కన పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్లే త్రివిక్రమ్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకుంటున్నారా అని కూడా సినీ సర్కిల్లో వినిపిస్తోంది. గతంలో త్రివిక్రమ్ తన సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ ను ఎంపిక చేసుకునేవారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, జలస, అత్తారింటికి దారేది వంటి సినిమాలన్నీ సూపర్ హిట్ పాటలుగా నిలిచిపోయాయి. ఆ తర్వాత ఏమైందో ఏమో వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమాలు రాలేదు. త్రివిక్రమ్ ఇలా సంగీత దర్శకులను హఠాత్తుగా ఎందుకు పక్కన పెట్టేస్తాడో ఎవరికీ అంతు చిక్కదు. ఇప్పుడు దేవిశ్రీ లాగే తమను కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కన పెట్టేస్తాడా అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ గురించి తెలిసిన వారు మాత్రం తమన్తో త్రివిక్రమ్ కు ఎలాంటి గొడవలు లేవని, కేవలం కొత్త మ్యూజిక్ డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చేందుకు త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నాడని చెబుతున్నారు. ఒకే కాంబినేషన్ లో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశం ఉంటుందని, కాబట్టి కొన్ని సినిమాలు చేశాక మరొక మ్యూజిక్ డైరెక్టర్తో త్రివిక్రమ్ మూవీ ప్లాన్ చేస్తాడని చెబుతున్నారు. వెంకటేష్ తో త్వరలో చేయబోయే సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వరం అనే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంపిక చూసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ సినిమాకు అనిరుద్్ తీసుకున్నారని సమాచారం. కలిసి సినిమాలు చేయనంత మాత్రాన ఏదో గొడవ జరిగిందని, వారి మధ్య తగాదాలు ఉన్నాయని చెప్పుకోవడం పొరపాటే అని కొంతమంది సినీ పెద్దలు కూడా అంటున్నారు. అందులోనూ త్రివిక్రమ్ యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. దీనివల్ల సంగీతం కూడా ఫ్రెష్ గా ఉంటుందన్న త్రివిక్రమ్ అభిప్రాయం. అందుకే కొత్త సంగీత దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన స్నేహితులు చెబుతున్నారు.